రాష్ట్ర విద్యుత్ రంగ ముఖ చిత్రంలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. 6 దశాబ్దాల చరిత్ర కలిగిన ఎగువ సీలేరు జల విద్యుత్ కేంద్రం ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో సరికొత్త రూపు సంతరించుకోనుంది. కేవలం జల విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా రాష్ట్రాన్ని విద్యుత్ మిగులు దిశగా నడిపించేలా భారీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుగా రూపాంతరం చెందుతోంది. ఎగువ సీలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర విద్యుత్ రంగంలో నవశకానికి నాంది పడుతోంది. 6 దశాబ్దాల క్రితం స్విట్జర్లాండ్ సాంకేతికతతో మొదలై నేడు స్వదేశీ భెల్ సహకారంతో ప్రపంచ స్థాయి పంపుడు స్టోరేజీ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. ఒక్కోటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9 వర్టికల్ ఫ్రాన్సిస్ రివర్సిబుల్ పంప్ టర్బైన్లు అండ్ సింక్రొనైజ్డ్ మోటార్ జనరేటర్ సెట్లు ఏర్పాటు కానున్నాయి. 1350 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో కొత్త ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. పీఎస్పీ ప్రాజెక్టు కోసం కేవలం పంప్ హౌస్ ను మాత్రమే ప్రస్తుతం నిర్మించనున్నారు. ఎగువ రిజర్వాయర్గా గుంటవాడ, దిగువ రిజర్వాయర్గా డొంకరాయిని వినియోగిస్తారు. పగటి వేళల్లో పునరుత్పాదక విద్యుత్ అదనంగా ఉన్నప్పుడు ఎగువ రిజర్వాయర్కు నీటిని ఎత్తిపోసే పీక్ డిమాండ్ వేళల్లో ఆ నీటితో విద్యుదుత్పత్తి చేసి దిగువ రిజర్వాయర్కు పంపేలా ప్రాజెక్టును రూపొందించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో దీన్ని నిర్మిస్తున్నారు. దీని ద్వారా ఏటా సుమారు 3,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ గ్రిడ్కు అందుతుందని అంచనా. ఈ ప్రాంతంలో సగటు వార్షిక వర్షపాతం 1388 మిల్లీమీటర్లు. దీంతో నిరంతర విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటి ప్రవాహం అందుబాటులో ఉంటుంది. గుంటవాడ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 3.66 టీఎంసీలుగా ఉంది. కొత్తగా నిర్మిస్తున్న పీఎస్పీ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి 1.7 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించనున్నారు. మిగిలిన నీరు రిజర్వాయర్లోనే ఉంటుంది. అది పోను రిజర్వాయర్లో ఉన్న నీటి ద్వారా ఎగువ సీలేరులో ప్రస్తుతం ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టు ద్వారా యథావిధిగా విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టు ద్వారా ఏటా సుమారు 575 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అందుతోంది. తొలి దశలో ఏర్పాటు చేసిన 2 యూనిట్లు 1967-68లో ఏర్పాటయ్యాయి. ఈ ప్లాంట్ల సాధారణ కాలపరిమితి 35 ఏళ్లైనప్పటికీ క్రమబద్దమైన ఆధునికీకరణ, నిర్వహణ పనులతో ఇప్పటికీ సమర్థంగా పనిచేస్తోంది. సుమారు 6 దశాబ్దాల కిందట ప్రారంభమైనప్పటికీ నేటికి రాష్ట్ర విద్యుదుత్పత్తి నెట్వర్క్లో కీలక పాత్ర పోషిస్తోంది. బలిమెల రిజర్వాయర్కు దిగువన గుంటవాడ వద్ద నిర్మించిన వియర్ ద్వారా సీలేరు నది నీటిని ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్నారు.